ఈ వరదలకి బాబు గారి పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు తెలిసినంతవరకు అయితే నా ఇన్ని సంవత్సరాల్లో బాబు గారు ది బెస్ట్ సీఎం. అంటే నేను పార్టీ పరంగా ఇంకో దాని గురించి కానీ నేను చెప్పట్లా. శనివారం నైట్ నుంచి నేను ఇదే జేసీబీ మీద వర్క్ చేస్తూనే ఉన్నా. ఎక్కడ ఎవరికి ఏ లోటు రావట్లా. ఇంక్లూడింగ్ మేము నడిపేవాళ్ళం. మేము యాక్చువల్లీ ఇంటికాడి నుంచి వస్తాం మేము. అయినా సరే నడిపే వాళ్ళకి కూడా భోజనాలు అందుతున్నాయా లేదా అనే దగ్గరుండి ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఈ లోపలికి చాలా మందికి వెళ్తున్నాయి. ఫుడ్ అయితే 100% వెళ్ళిపోతున్నాయి. నేను అచ్చంగా నెలలోనే వారం రోజులు ఉంటున్నాను కదండి. కొన్ని వందల టాటలు వెళ్తున్నాయి రోజుకొచ్చి. వాటర్ బాటిల్సే కానివ్వండి, ఫుడ్డే కానివ్వండి, పాల ప్యాకెట్లే కానివ్వండి, ఎగ్సే కానీ అన్నీ వెళ్తున్నాయి. ఎవరికి ఏ లోటు జరగట్లా. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి 10 ప్యాకెట్లు తీసుకున్నారని ఒకళ్ళు ఒక ప్యాకెటే తీసుకున్నారని చెప్పని ఈ గొడవల మధ్యలో మాకు అసలు ఏమీ రావట్లేదని చెప్పని గొడవ చేస్తున్నారు. అంతేగాని బాబు గారు అందిట్లేదనేది కానీ అది అవాస్తవం అనమాట. అది నేను చూసినంతవరకు అయితే బాగా చేస్తున్నారు. క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా చేపిస్తున్నారండి? అంటే ఫాస్ట్గా మూవ్ అయ్యి త్వరగా రెస్పాండ్ అయ్యి అట్లా చేపిస్తున్నారండి. ఇప్పుడు వాటర్ మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వాటర్ తగ్గిపోయినాయండి. ఇమీడియట్గా మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానివ్వండి, ఏదన్నా సరే నీట్గా చేసుకెళ్ళిపోతున్నారు. అంటే పవర్ సప్లై అనేది ఎలా ఉంటుంది? పవర్ సప్లై అనేదండి ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్కి ఇప్పిస్తున్నారు. కొన్ని ఏంటంటే ఈ మీటర్ బోర్డులు అన్నీ మునిగిపోవడం వల్ల ఆ అపార్ట్మెంట్లు కొన్నిటికి లేట్ అవుతున్నాయి. కానీ పవర్ సప్లై మాత్రం బాగా జరుగుతుంది. ఈ టైంలో బాబు గారు ప్రజల్ని ఎలా ఆదుకున్నారు? నేను చెప్తున్నాను కదండి, ద బెస్ట్. బాబు గారు సరైన పని అనేది చేపించట్లేదు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఏమండి, 100 మంది ఉన్నప్పుడు 100 మంది సాటిస్ఫై అవ్వలేరు. దాంట్లో ఉండి ఒక 10% కొద్దిగా ఏదైనా అందరూ పోవచ్చు, నేను కాదని నేను అనట్లేదు. దాన్ని కూడా ఏంటంటే ఆ 10 మంది వరకే దాన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది ఈ టైంలో? సర్లేండి, ఇంకా ఇంటికి వెళ్తానండి. నేను చేసుకుంటా. వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది అంటారు? వైసీపీ గవర్నమెంట్ ఇదిగా లేదండి. బాబు గారు వచ్చిన తర్వాత బాగానే జరిగిందంతా.